స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి పైన ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంజూరైన పనులు నిధుల వివరాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు గడిచిన 30 సంవత్సరాలుగా నన్ను రాజకీయంగా ఆశీర్వదిస్తున్నారు, రాజకీయంగా అండగా ఉంటున్నారు. 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఈ నియోజకవర్గ సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతాయని, నిజాయితీతో కూడిన పాలన అందుబాటులో ఉంటుందనే ఒక ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన గాలి వీచిన నన్ను నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను. ఈ నియోజకవర్గాన్ని ప్రధానంగా సాగునీటి రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రహదారుల విషయంలో కానీ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయించి సాగునీరు అందిస్తానని, గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు గణపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని అనేక మాటలు చెప్పడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకంతో ప్రజలు గెలిపించారు. అనుకోకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యేగా ఎన్నికై కూడా న్యాయం చేయలేమోనని, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేమోనని అనేక రకాలుగా మదనపడడం జరిగింది. ఆ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుండి పిలుపు రావడం, పార్టీలో చేరమని కోరడం, అప్పుడు నియోజకవర్గ ముఖ్యులతో మాట్లాడి ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అంటే, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వ సహకారం లేకుండా చేయలేమని భావించి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపుగా 11 మాసాలు, సంవత్సరం కావస్తున్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏ రకమైన లబ్ధి జరిగింది, ఏ రకమైన మేలు జరిగింది అనే విషయాలను మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ విలేకరుల సమావేశం హన్మకొండలో జిల్లా స్టాఫర్స్ అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నేను మీ అందరికీ కూడా శాంక్షన్ అయిన వర్క్స్కి సంబంధించిన పర్టికులర్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. ప్రతి పని ఎప్పుడు మంజూరయ్యింది, దాని అమౌంట్ ఎంత అనే వివరాలు కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. ఇదంతా కూడా మీకు అందించే ప్రయత్నము నేను చేయబోతున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందించాలనే ఆలోచనతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆలోచించి మొదటి విడతగా 28 స్కూల్స్, రెండవ విడతగా 26 స్కూల్స్, మొత్తం 54 స్కూల్స్ మంజూరు ఇచ్చింది. అందులో మొదటి విడతగా వచ్చిన 28 స్కూల్స్లలో 28 నియోజకవర్గాలకు కేటాయించిన స్కూల్స్లలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. అది అక్టోబర్ 2024 నాడు మంజూరైంది. దీనిలో 4 గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా దాదాపు 200 కోట్ల రూపాయలతోని దీన్ని నిర్మాణం చేయబోతున్నాం. జఫర్గఢ్ మండలం కోనాయాచలం గ్రామ శివారులో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రెండవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్టేషన్ గన్పూర్ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ కావాలని డిమాండ్ చేసినప్పుడు వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది, కొత్తగా జనగాంలో కూడా మెడికల్ కాలేజ్ ఉంది, అటు 25 కిలోమీటర్లు ఇటు 25 కిలోమీటర్లు మాత్రమే ఉంది, మీకు 100 బెడ్ హాస్పిటల్ అవసరం లేదనే ప్రస్తావన వచ్చింది. ఆ పరిస్థితులలో నేను ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి, మాది ఎస్సీ నియోజకవర్గం, పేద వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, ఎస్సీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, తప్పకుండా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని వారిని ఒప్పించి 100 బెడ్ హాస్పిటల్ మంజూరి కొరకు వారిని అనేక పర్యాయాలు కలిసి మంజూరు తెచ్చుకోవడం జరిగింది. దానికంటే ముందు నేషనల్ హైవేకి ఆనుకొని స్టేషన్ గన్పూర్ కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 ఎకరాల భూమి కొనుగోలు చేసి వాళ్ళకి గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఆర్టీసీ వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలు అక్కడ చేపట్టలేదు. ఆ 4 ఎకరాల భూమిని 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి బదలాయించాలని కోరినప్పుడు ఆర్టీసీ వాళ్ళు అది మా విధానం కాదు, ఎక్కడ మేము ఆర్టీసీ భూములను ఇతర సంస్థలకు ఇవ్వడం లేదన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ 4 ఎకరాల భూమిని కూడా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి బదలాయిస్తూ నవంబర్ 2024లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం కొరకు జనవరి 2025 నాడు 45,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం
కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టరే కాకుండా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా అయింది. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాలలో ఉంటున్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ కావాలని నేను అడిగాను. ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది తెలంగాణలో ఎక్కడ లేదు. 22 కార్యాలయాలు, దాదాపుగా 22 కార్యాలయాలు ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఉమెన్కి సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని శాఖలు ఒకే ఆఫీస్ కాంప్లెక్స్లో ఉండే విధంగా 50,000 ఎస్ఎఫ్టీతోని 26 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరైంది. టెండర్లు పిలిచిండ్లు, రేపో మాపో అగ్రిమెంట్ అయి పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న స్టేషన్ గన్పూరు, వర్ధనపేట, పాలకుర్తి, జనగామ, చేర్యాల ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఆలోచనతోని ప్రతి సంవత్సరం గురయ్యే ఈ కరువు ప్రాంతాలకు గోదావరి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతోనే దేవాదుల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసి మొదటి దశ పనులు, ఫస్ట్ ఫేజ్ పనులను 2003లోనే ప్రారంభించడం జరిగింది. ఆ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా రిజర్వాయర్ల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా, కాలువల ద్వారా 60,000-70,000 ఎకరాల కంటే ఎక్కువ సాగునీరు అందడం లేదు. అవన్నీ కూడా కారణాలు ఏంటి తెలుసుకొని 4-5 సార్లు సమీక్షలు చేసి స్వయంగా మంత్రి గారిని దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి తీసుకొచ్చి వారితో సమీక్ష చేయించి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయించాలనే ఉద్దేశంతో పనులు టేకప్ చేయడం జరిగింది. దానికి గాను ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు పోయే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది సీసీ లైనింగ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం అది కాలువ మట్టితోని పూడకపోతున్నది. చివరికంటూ నీళ్లు వెళ్ళడం లేదు. ప్రతిసారి పూడిక తీయడం కష్టంగా ఉంటున్నది. డీప్ కట్స్ ఉన్నాయని చెప్పి వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దానికి సీసీ లైనింగ్కు మంజూరు వచ్చింది. 148,76,00,000 రూపాయలతోని సీసీ లైనింగ్ మంజూరైంది. ఆ సీసీ లైనింగ్ కనుక కంప్లీట్ అయితే ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నేరుగా నవాబ్పేట రిజర్వాయర్కు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. గణపురం రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్ మధ్య ఉన్న పంట పొలాలకు సాగునీరు అందిస్తూనే నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని గుండాల, మోత్కూరు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించవచ్చు. దేవరుప్పల మండలానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆ పనులకు మంజూరు వచ్చింది నవంబర్ 2024. తర్వాత నవంబర్ 2024 నాడే 17 నవంబర్ 2024 నాడు గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 25-26 నుంచి డిగ్రీ కళాశాల గన్పూర్లో ప్రారంభించే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ జూన్ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సంవత్సరం 2025 జూన్ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ప్రస్తుతము
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ డిగ్రీ కళాశాల క్లాసెస్ను ప్రారంభించాలని నిర్ణయించాం. భవన నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కూడా టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తాం. అది కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 53 కోట్ల రూపాయలు రోడ్లకు మంజూరైనాయి. ఒకసారి 15 కోట్లు, మరొకసారి స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ కింద 15 కోట్లు, అదేవిధంగా ఎంఆర్ఆర్ కింద 23 కోట్లు, మొత్తంగా 53 కోట్ల రూపాయలు మనకు పంచాయతీరాజ్ కింద మంజూరైనాయి. మన ఎన్పిడిసిఎల్ కింద మాకు గణపురం డివిజన్ కేంద్రమైంది. డిఈ ఆఫీస్ గణపురంలో ఉంటుంది, కానీ వాళ్ళకు పక్కా భవనం లేదు. అక్కడ ఆఫీసు నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమే కాకుండా కొత్తగా 3 సబ్స్టేషన్లు, ఒకటి కుర్చపల్లిలో, రెండవది సాగరములో, మూడవది కొండాపురంలో 3 33/11 kV సబ్స్టేషన్స్ కూడా మంజూరైనాయి. మొత్తంగా ఎన్పిడిసిఎల్ ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు వచ్చింది. దానికి తోడుగా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కొత్తగా 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈ 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణం కనుక జరిగితే దాదాపు తరిగొప్పుల, నర్మెట్ట, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ ఈ 6 మండలాలలో ఉన్న సబ్స్టేషన్స్కు ఈ 220 kV సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై ఉంటుంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా పోతుంది. ఈ 220 kV సబ్స్టేషన్ను గత ప్రభుత్వంలోనే మంజూరైంది. పనులు మధ్యస్థంగా ఆగిపోయినాయి. నేను వచ్చిన తర్వాత 2 సార్లు దీనిపైన సమీక్ష చేసిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. 31 మార్చ్ 2025 లోపట ఈ 220 kV సబ్స్టేషన్ పనులు పూర్తి చేయించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కుడా ద్వారా, ఎస్డిఎఫ్ ద్వారా, ప్రత్యేకించి ఈజీఎస్ ద్వారా దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు ఇప్పించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. మొన్న ఈ కార్యక్రమము లాంచింగ్ చేసిన జనవరి 26వ తారీఖు నాడు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాకు ఇంకా అదనంగా ఇండ్లు కావాలని అడిగినప్పుడు వారు ఇంకొక 1500 ఇండ్లు అదనంగా ఇస్తా అన్నారు. మొత్తంగా నియోజకవర్గానికి 5000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. 5000 ఇండ్లు అంటే ఇంటూ 5 లక్షల చొప్పున 250 కోట్ల రూపాయలతో సమానం. పేద వర్గాలకు గ్రామ సభల ద్వారా పారదర్శకంగా గుర్తింపు పొందిన లబ్ధిదారులకు, స్వంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు రాజకీయాలకు అతీతంగా ఈ 5000 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంకా పంచాయతీరాజ్ నుండి ఒక 80 కోట్ల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. ఆర్ఎండ్బి నుంచి ఒక 120 కోట్ల రూపాయల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. ఇవి కూడా త్వరలో మంజూరయ్యే అవకాశం ఉన్నది. వీటికి తోడుగా మాకు నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు 2 కూడా కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ 2 మండల కేంద్రాలలో కూడా మండల కాంప్లెక్స్ కావాలని ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని పెద్దపెండ్యాల, చిల్పూరు, కంచనపల్లిలో 3 అదనంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని కూడా ప్రతిపాదన గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. దీనికి తోడుగా
రాష్ట్ర ప్రభుత్వము నేను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నాం. అదే ఈకో టూరిజం ప్రాజెక్ట్. ధర్మసాగర్ రిజర్వాయర్ను ఆనుకొని దేవునూరు గుట్టలు ఉన్నాయి. దాదాపు 4,000 ఎకరాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది. ధర్మసాగర్ కట్టను మోడర్నైజ్ చేయడమే కాకుండా ఆధునీకరించడమే కాకుండా ధర్మసాగర్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టల నుంచి ధర్మసాగర్ చెరువు ఉన్న గుట్టపైకి మనం ఒక బ్రిడ్జ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది లక్నవరం చెరువులో ఎట్లయితే మనము ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాము, అదే తరహాలో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టలలో బ్రహ్మాండంగా ఆక్సిజన్ పార్క్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, లేకుంటే సైకిల్ ట్రాక్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకా అన్ని రకాలైన విడిదీలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక పెద్ద ప్రాజెక్టును కూడా ఆధ్వర్యంలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని ఎకో టూరిజం ప్రాజెక్టును డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆ పనులు చేపట్టాలనే ఆలోచన కూడా నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టని వారు, కడియం శ్రీహరి అంటే గిట్టని వారు చాలామంది కూడా ఈ పనులన్నీ నేను ఇప్పుడు ఇది తేదీలతో పాటు ఏ రోజున మంజూరైంది, ఎంత మొత్తం మంజూరైంది అనేది మీకు వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఇది ప్రత్యేకంగా చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గాన్ని పట్టించుకొని వాళ్ళు, అవినీతికి అక్రమాలకు పెద్దపీట వేసిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. అన్నిటికంటే మించి గణపురం గ్రామ పంచాయతీని ఈరోజు మున్సిపాలిటీగా మంజూరు చేయించుకున్నాం. మున్సిపాలిటీ పనిచేస్తుంది. మున్సిపాలిటీ ఇప్పుడు పనిచేస్తున్నది. గణపురం స్టేషన్, శివునిపల్లి, చాగల్ 3 గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ మేరకు జీవో వచ్చింది. ఇప్పుడు గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నది. చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మంజూరైన పనులన్నిటికీ కూడా ఫిబ్రవరి మాసంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని అనుకున్నాం. కాకపోతే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కార్యక్రమం చేయలేకపోయినాం. కోడ్ ముగియగానే ముఖ్యమంత్రి గారి సమయాన్ని తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇప్పటి వరకు ఉత్తర్వులు వచ్చినాయి. 800 కోట్లు ఉన్నాయి. ఉత్తర్వులు రావాల్సినవి మరొక 200 కోట్లు ఉన్నాయి. మొత్తము ఈ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనేదే నా అభిప్రాయం. శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం ఈ పనులన్నిటినీ కూడా 18 మాసాల లోపు పూర్తి చేసి గణపురం నియోజకవర్గ ప్రజలకు వాటి ద్వారా సేవలు అందించాలనే ఒక పట్టుదలతో నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే రాజకీయ పార్టీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. నా ఎజెండా అభివృద్ధి ఎజెండా. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరు నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా, నేను ఈ టర్మ్లో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాలుగా
ప్రతినిధిగా ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినాం. దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 100 బెడ్ హాస్పిటల్ లేదు. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు. ఎవరు అడ్డుపడితే ఆగేటివి కావు. మనం అనుకుంటే, మనం దృష్టి పెడితే, పట్టుబడితే ఇవన్నీ వచ్చేటివే. కానీ ఆనాడు మనకు ఆ ఆలోచన లేదు. మన సోకులన్నీ వేరే ఉండే. ఇప్పటికైనా అందరూ కూడా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే, ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చింది. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్ళకు చెప్పేది ఏముండదు. నా ఆలోచన అంతా, నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటుంది. దానికి మా మీడియా మిత్రులందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారందరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. వీళ్ళందరూ అవకాశవాదులని, వీళ్ళందరూ స్వార్థపరులని, వీళ్ళందరూ వెన్నుపోటుదారులని, వీళ్ళందరినీ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, ఉప ఎన్నికలు రావాలని అంటున్నారు. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మంచిది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాలలో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసిన మీరు మిగతా వాళ్ళు చేసింది తప్పని విధంగా మాట్లాడుతున్నారు. ముందు మీరు శుద్ధపూసలైతే కదా,
మీరు సరిగా ఉంటే కదా, మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు. కాబట్టి మీరు మాట్లాడకపోతే మంచిది. ఢిల్లీ దానికే పోదామా మనం? షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి 30 సంవత్సరాలుగా నేను ఉద్యమంతో మమేకమై ఉన్నాను. 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. ఉద్యమం కూడా 1994లోనే ప్రారంభమైంది. షెడ్యూల్ కులాలలో ఉన్న అన్ని కులాలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఫలాలు దక్కాలి. కొందరే మొత్తం రిజర్వేషన్లను కైవసం చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు నష్టపోతున్నారనే ప్రధానమైన ఎజెండాతో ఆందోళన ప్రారంభమైంది. దండోర ఉద్యమం మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ దండోర ఉద్యమానికి అన్ని ప్రభుత్వాల మద్దతు ఉన్నది. దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది. దండోర ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉన్నది. అయినా 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే 7 జడ్జెస్తో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరోధార్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే మార్గం లేదు, అమలు చేయవలసిందే వర్గీకరణ. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షెడ్యూల్ కులాల తరఫున, ప్రత్యేకించి మాదిగ ఉపకులాల తరఫున నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకముందు ధైర్యంతో ఇంకా ఈ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు నష్టపోవద్దనే ఆలోచనతో అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పైన చర్చ పెట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తాం, షెడ్యూల్ కులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజిస్తామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే ఈ కేటగరైజేషన్ మీద కూడా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా మట్టుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేశాను, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు 15% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా 18% అయింది. కాబట్టి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి పెంచి ఆ 18%లో ఏబీసీ కేటగరైజేషన్ చేస్తే బాగుంటుంది. జీవో ఇచ్చే ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అవి కూడా తీసుకొని వాటిని సర్దుబాటు చేసి అమలు చేస్తే బాగుంటుంది. ఇంకేమాత్రం కాలయాపన జరగొద్దు. ఇంకా రిజర్వేషన్ అందని కులాలు కానీ వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నష్టపోవద్దు అనేదే నా ప్రధానమైన డిమాండ్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 18%కి పెంచండి. 18%కి పెంచి ఏబీసీ కేటగరైజేషన్ చేసి కులాల యొక్క అభ్యంతరాలను కూడా స్వీకరించి అన్ని వివరాలతో కూడిన జీవోను విడుదల చేసి తక్షణమే వర్గీకరణ అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చూసినాం కదా, బీజేపీ ఊహించిన ఫలితాలే. అంటే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అనుకున్నట్టుగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే బీజేపీ ఢిల్లీలో గెలిస్తే
అందరికంటే ఎక్కువ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ కేటీఆర్ సంతోషపడతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. బీజేపీ గెలిస్తే కేటీఆర్ ఎందుకు సంతోషపడుతున్నాడు అనేది అర్థం కాలేదు. వాస్తవంగా యాప్ ఓడిపోవటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. ఢిల్లీలో యాప్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. ఇవాళ చాలా పేపర్లు కూడా ఆ వార్త రాశారు. ఈవెన్ నేషనల్ పేపర్స్లో కూడా ఆ వార్త రాశారు. నీతివంతమైన అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తామని చెప్పి యాప్ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. మొదటి టర్మ్ అంతా బాగానే చేశారు. రెండో టర్మ్ వచ్చే వరకు బీఆర్ఎస్తోని స్నేహం కుదిరింది. బీఆర్ఎస్తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ద్వారా లిక్కర్ స్కాము జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు, ఇంకో మంత్రి సత్యేంద్ర జైన్, ముగ్గురు జైలుకి పోయింది. దాదాపు 1.5 year జైళ్ళలో ఉన్నారు. దాంతో వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తము గంగలో కలిసింది. బీఆర్ఎస్తోని స్నేహం వాళ్ళు అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. అది మర్చిపోయి కేటీఆర్ సంబరపడుతున్నాడు. నీ వల్లనే కదా యాప్ ఓడిపోయింది. ఇక మరీ వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పడం బాగుండదు, కానీ మీ వల్లనే కదా యాప్ ఓడిపోయింది. దానికి మీరెందుకు సంతోషపడుతున్నారు? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బలహీనంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ యాప్ కలిసి పోటీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చేవి. మళ్ళీ యాప్ అధికారంలోకి వచ్చేది. పట్టుదలకు పోయి యాప్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎనీ మోర్? ఓపెన్ టు ఆల్. స్వీట్ ప్యాకెట్స్ తీయరాదండి. అంటే వార్తల మీద స్థల ప్రభావం కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకే వార్త గన్పూర్లో పెడితే, అదే వార్త వరంగల్లో పెడితే, అదే వార్త హైదరాబాద్లో పెడితే ఎంత తేడా ఉంటుందని నాకు తెలుసు. మామూలు వార్త కూడా హైదరాబాద్లో పెడితే వాడు స్టేట్ పేపర్లు ఇస్తాడు. ఎంత వాల్యూ ఉన్న వార్త ఇక్కడ పెడితే గాడికే ఉంటుంది. ఇంకా దురదృష్టం అది ఏమైందంటే 33 జిల్లాలు అయ్యి నేను గన్పూర్కే పరిమితం అవుతాను. ఈ దాటి ఇటు వస్తేనే లేను. ఎంత మంచి వార్త చెప్పినా గన్పూర్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఏం జరగదు. 2025 జనాభా లెక్కలు జరగాలి. జనాభా లెక్కలు జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు కావాలి. ఆ తర్వాతనే జిల్లాల ముచ్చట. అప్పటి వరకు ఏముండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అందరికీ పాకెట్స్.